హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఈరోజు నా ఈవినింగ్ బ్లాగ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. మా వాడు స్కూల్ నుంచి రాగానే ఒక స్నాక్ ఏదైనా పెడతాను. సో ఒక స్నాక్ ఐటమ్ అయితే చేశాను ఈరోజు. చూడండి, వెదర్ చాలా బాగుంది ఈరోజు. అంటే క్లౌడీగా ఉంది, మంచి గాలి వస్తుంది, బాగుంది. చూసారు చెట్టు ఎంత గ్రీన్గా ఉన్నాయో. ఇది మా కిచెన్ నుంచి వ్యూ అనమాట. అవి చూసుకుంటూ నేను ఎంజాయ్ చేస్తూ వంట చేస్తాను. మొక్కలు అంత గ్రీన్గా, అంత హెల్తీగా ఉంటే ఎంత మనకు సంతోషంగా ఉంటుంది కదండి. అలాగే మన పిల్లలు కూడా అంతే హెల్తీగా, మంచి లైఫ్ స్టైల్తో మంచి లైఫ్ లీడ్ చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఒక ఆకు అయితే ఎండిపోయింది. అది చూస్తే మనకి ఎంతో ఇది ప్రేమగా పెంచుకున్న మొక్క ఒక్క ఆకు ఊడిపోయినా కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. సో మన పిల్లలకైతే హెల్తీ ఫుడ్ పెట్టి, హెల్తీ లైఫ్ స్టైల్ నేర్పించి, వాళ్ళ లైఫ్ మంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేసేలాగా బాధ్యత మనదే అనమాట. సో రోజు ఏదన్నా మంచి ఒక ఫ్రూట్ కానీ లేదంటే హెల్దీ రెసిపీస్ పెట్టడం మంచిది. వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ తిన్నా పర్లేదు. సో ఈరోజు అయితే నేను కార్న్ వడ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ కార్న్ వడకి ముందుగా ఇలా కార్న్ పెల్లెట్స్గా తీసి పెట్టుకోవాలంటే అవి ఒలిచి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ హాఫ్ కప్, ఇంత కార్న్కి హాఫ్ కప్ బేసన్ అనమాట, అంటే శనగపిండి తీసుకున్నాను. అలాగే కార్న్ స్వీట్ కొంటుంది కాబట్టి ఒక 5 to 6 పచ్చిమిర్చి తీసుకోవచ్చు. ఇక్కడ ఇది బియ్యం పిండి అండి, 2 tablespoons బియ్యం పిండి సరిపోతుంది. కొద్దిగా 1 tablespoon అంత జీరా అనమాట, తగినంత ఉప్పు. అండ్ ఉల్లిపాయలు కూడా కావాల్సి వస్తుంది, అది తరుక్కొని నేను విడిగా పెట్టుకున్నాను. సో కార్న్ని మరీ మెత్తగా చేయకూడదండి, చేస్తే దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో కచ్చా పచ్చగా అంటే పల్స్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి, జీరా, చిన్న అల్లం ముక్క వేసాను. సో కార్న్ కూడా వేసేసి పల్స్లో తిప్పితే సరిపోతుంది అనమాట. ఈ వడ మా అబ్బాయికి బాగా నచ్చుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, అంటే కమ్మగా ఉంటుంది, ఎక్కువ కారం అనిపించింది. ఎందుకంటే కార్న్ అనేది కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. సో ఇక్కడ నేను కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను, ఈ ఈ వాయికి సరిపడంత ఉప్పు వేస్తున్నాను అనమాట. దీన్ని పల్స్లో గ్రైండ్ చేసి తీసుకొస్తాను. ఇదిగోండి, గ్రైండ్ చేశాక ఇలా కచ్చపచ్చగా కోర్స్గా గ్రైండ్ అవుతుంది అనమాట. మరి ఫైన్గా పేస్ట్ లాగా అయితే అక్కర్లేదు. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాను. కార్న్ అనేది దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది. సో పిల్లలకి చాలా మంచిది. అండ్ ఎలాగో అది ఫ్రెష్ కాబట్టి కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా ఇది హెల్తీకి మంచిది అనమాట. ఇంకో ఈ మిగిలిన కార్న్ కూడా రెండోసారి సెకండ్ టైము మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను. సో ఇలా అయితే రెండింటిని బౌల్లో వేసుకున్నాను అండి. మీరు మీ పిల్లలకి స్నాక్స్ ఎలాంటివి పెడతారనేది కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఇదిగో ఇది ఒక 2 చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు అనమాట, వీటిని కూడా వేస్తున్నాను. ఇప్పుడు శనగపిండి, ఇది హాఫ్ కప్ అని చెప్పాను కదా, హాఫ్ కప్ శనగపిండి అనమాట, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి యాడ్ చేసేసి కలిపేయచ్చండి. బియ్యం పిండి 2 tablespoons బియ్యం పిండి అనమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మీరు గమనించినట్టయితే ఫస్ట్ నేను కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ సరిపడంతా ఉప్పు వేసుకుందాం, పెడుతున్నాను అన్నమాట కొంచెం. ఇది బాగా కలుపుకోవాలండి. సో చూసారు ఎలా అయితే పేస్ట్ అయితే రెడీ అయింది. దీని ఇంకా వడల్లా వేసేసుకోవడమే.
ముందుగా మనం ప్యాన్ రెడీ చేసుకుందాం. కావాల్సినంత నూనె అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాను అండి. ఇది లైట్గా ఉంటుంది ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్. మనం ఏదైనా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్కి బాగా యూజ్ అవుతుంది. నేనేమి ఈ ఆయిల్ని కొలాబరేట్ చేయటం లేదు, ప్రాపగండా కూడా చేయటం లేదు. సో జస్ట్ నేను రోజు అంటే ఆన్ డైలీ బేసిస్ వాడేది ఏది అని నేను చూపిస్తున్నాను. నేను రెగ్యులర్గా అయితే ఫ్రీడమ్ ఆయిలే వాడతాను, అంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్కి బాగా యూజ్ అవుతుంది అనేసి. అదే పోపులు అలా ఏమైనా వేసుకునేట్టుగా అంటే దానికి మాత్రం పల్లి నూనె నేను ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ ఆయిల్ కాగిందనమాట. ఇప్పుడు వడలు చిన్న చిన్నగా వేసేసుకోవడమే. ఇది ఫస్ట్ అయితే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, అంటే హైలో పెట్టి హీట్ చేశాక తర్వాత బాగా సిమ్ చేసి వడలు అనేది వేసుకోవాలన్నమాట. వడలు బాగా క్రిస్పీగా అయితే వస్తాయండి. సో ఇలా బాల్లా తీసుకొని, అంటే ఇంకా రెగ్యులర్గా శనగపప్పు వడ వేసుకుంటాం కదా మనం, మినపప్పు వడ, అలాగే జస్ట్ మామూలుగా వేసేసుకోవడమే. ఆయిల్ అయితే మాత్రం బాగా హీట్ అవ్వాలి. ఇక చూసారా బబుల్స్ అయితే వస్తున్నాయి, బాగా హీట్ అయింది. ఇప్పుడు దీన్ని సిమ్ చేసి నేను వడ అయితే వేసుకుంటాను. చూడండి, ఈ వడ రెడీ అయితే ప్లేట్లో వేసుకోవడం కోసమని టిష్యూతో రెడీగా పెట్టుకున్నాను అనమాట. అంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా దాంట్లోకి మనం టిష్యూ మీద వేస్తే అది పీల్ చేసుకుంటాం కదా, అందుకని రెడీగా పెట్టుకున్నాను. ఈ వడలు చాలా హెల్తీ అండి. పిల్లలకైతే గ్యారంటీగా మీరు పెట్టచ్చు, అంటే మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. వన్స్ ఇన్ వైల్ పెట్టచ్చు అనమాట. అంతే కొంచెం ఆయిల్ ఫుడ్ అయినా కూడా, బట్ హెల్తీ రెసిపీ కదా. ఎంతైనా బర్గర్స్, పిజ్జా వాటితో కంపేర్ చేస్తే హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి డెఫినెట్గా రికమెండ్ చేస్తాను నేనైతే. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు, ఎందుకంటే అంతగా స్పైసీగా ఉండదు. మనము అన్ని పచ్చిమిర్చి చూపించాను కానీ చాలా కమ్మగా ఉంటుంది. బికాజ్ న్యాచురల్గానే కార్న్ అనేది ఒక చిన్న తీపి ఉంటుంది, అంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, దానివల్ల వడలు కమ్మగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక డెఫినెట్ ట్రై చేసి చూడండి. సో ఇలా అయితే వడలు కొంచెం చిన్న కలర్ వచ్చింది కదా, దీన్ని తిప్పి చేసుకోవాలన్నమాట, అంటే ఫ్లిప్ చేయాలి. బోత్ సైడ్స్ మనం బాగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. అండ్ ఒకటేంటంటే కొంచెం వడ ఫస్ట్ కింద అంటుకుపోతుంది, వెంటనే కానీ తీసేస్తే మనకి వడ అంటుకుపోతుంది అనమాట. ఇలా కొంచెం సేపు ఆగితే ఆ చిన్న కలర్ వచ్చాక, అంటే క్రిస్పీ క్రస్ట్ ఫామ్ అయిన తర్వాత యూ కెన్ ఈజీలీ ఫ్లిప్ దట్ అనమాట. సో ఒక ఫ్యూ 1 minute కానీ 1.5 minute కానీ వెయిట్ చేస్తే ఆ సిమ్లో ఉడుకుతుంది కాబట్టి మనం ఫ్లిప్ చేసినా వడ విడకుండా వస్తుంది. చూసారా ఎంత మంచి కలర్ వస్తుందో. సో వడ అయితే మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ లేకుండా మొత్తం కొంచెం డ్రైన్ చేసేసి మనము రెడీగా పెట్టుకున్నాం కదా ప్లేట్ విత్ టిష్యూ పేపర్, దాని మీద వేసేసుకోవచ్చు. అంతే అండి, చాలా ఈజీగా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా రెడీ అయిపోయే వడ, బట్ హెల్దీ రెసిపీ అనమాట. అండ్ స్పెషలీ ఫర్ కిడ్స్ అని నేను చెప్తాను అనమాట. ఇలా అయితే రెడీ అయింది. ఇంకా కొన్ని వాయిల్ అయితే వేసుకున్నాను నేను. సో ఇలా అయితే ఫస్ట్ రెడీ అయింది. సో నెక్స్ట్ బ్యాచెస్ లాగా వేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మన వడ అయితే రెడీ అయింది. మీకు చిన్న ప్రజెంటేషన్ లాగా చూపించాను అనమాట. వెనక మా పిల్లలు, అంటే మా కిడ్ను వాడి ఫ్రెండ్ వచ్చారు, వాళ్ళు కొంచెం సౌండ్ చేస్తున్నారు. సో రెసిపీ అయితే రెడీ అయింది, మీకు కట్ చేసి చూపిస్తున్నా చూడండి. లోపల కరెక్ట్గా ఉడికింది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది కొంచెం కచ్చా పచ్చగా నూడడం వల్ల ఏంటంటే చిన్న క్రిస్పీనెస్ కూడా వస్తుందంట, క్రస్ట్లా ఫామ్ అవుతుంది. వడలైతే రెడీ అయింది, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అంత టేస్టీ వడలకి మరి కాఫీ కాంబినేషన్ బాగుంటుంది కదా, అందుకనేసి పాలు వేడి చేసుకుంటున్నాను. అండ్ వడలు పిల్లలకి పెట్టేశాను, వాళ్ళు
తినేసారు కూడా. కాఫీ నేను పొడి కాఫీ వాడనండి, ఫిల్టర్ వేసుకుంటాను. కాఫీ పొడిని వేసుకొని వాటర్ పోసుకుంటాం, అంటే వేడి వాటర్ పోస్తే కిందకి మనకి ఫిల్టర్ డికాషన్ దిగుతుంది కదా, ఆ డికాషన్ ఇది, దాంతోనే నేను కాఫీ తయారు చేసుకుంటాను. మా ఇంట్లో కాఫీ కంపల్సరీ, టీ కూడా ప్రిఫర్ చేస్తాను కానీ వెరీ రేర్. నేనైతే కాఫీకి ఇది బ్రౌన్ షుగర్ అనమాట, అంటే ఆర్గానిక్ షుగర్ అంటాం కదా, వైట్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్ ప్రిఫర్ చేస్తాను. సో ఇది నేను వాడతాను. అంతే అండి, ఆ చిన్న స్పూన్తో 1 స్పూన్ లేదంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేస్తాను అనుకుంటా అంతే. సో షుగర్ అయితే నేను తగ్గించేసాను, బికాజ్ మా హెల్త్ మంచిది కాదంటారు కదా. మేము ఇంటికి 10 ఇదే బ్రౌన్ షుగరే వాడతాము. వన్స్ ఇన్ అంటే వైట్ షుగర్ కూడా పెట్టుకుంటాను, అంటే ఏదైనా స్వీట్స్ కానీ వాటి వాడతాను, కానీ డైలీ బేసిస్ మాత్రం బ్రౌన్ షుగరే వాడతాను. కాఫీ అయితే రెడీ అయింది, గుమ్ము పడుతుంది, మంచి పైపింగ్ హాట్ కాఫీ రెడీ అయింది. దీనికి ఇదిగో చూపిస్తా చూడండి, ఇక్కడ ఇది ఫిల్టర్ అనమాట. పైన పొడి వేసి వాటర్ పోస్తే కింద దిగుతుంది, ఇలా డికాషన్ లాగా వస్తుంది, దాన్నే మేము రోజు వాడతాము. సో నా పైపింగ్ హాట్ కాఫీ విత్ వడ కాంబినేషన్ రెడీ అయింది. ఈవినింగ్కి అంటే అంత చల్లగా మంచి వెదర్లో ఉన్నప్పుడు ఇలాంటివి అయితే బాగుంటాయి కదా టేస్టీగా. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇది నా ఈవినింగ్ వ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.